జందాపూర్ నుండి కరంజీ వరకు 40 కిలోమీటర్ల రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని భీంపూర్ మండల వాసులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధుల తీరుపై మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. జందాపూర్ నుండి భీంపూర్ మండలం వడూర్, అర్లీ, అంతర్గావ్, గోముత్రి మీదుగా కరంజీ వెళ్లే బీటీ రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వెళ్లగక్కారు. తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు బాగు చేయాలని అన్నారు. లేని పక్షంలో జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యువకులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రావడానికి నాకు ఇప్పుడు మా పరిస్థితులతో చాలా గర్భిణీస్తులు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న ఆమె డెలివరీ కావడం డబల్ రోడ్ శాంక్షన్ అయ్యారు, పట్టించుకోవడానికి కేసులు ఉన్నాయి. వెళ్ళడానికి డెలివరీకి ఇక్కడనే ఈ రోడ్డు సమస్యలపైన డెలివరీ అయిపోతున్నారు. అది ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు గ్రహించాలా. అంతేకాకుండా ఈ మునుగోడు ఎలక్షన్ ఉప ఎన్నిక అయితే ఎలాగైతే ఉన్నదో అక్కడ రాజగోపాల్ రెడ్డి డెవలప్మెంట్ అవుతలేదు.